ఈరోజు మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. బాక్సాఫీస్ వద్ద వందలు వేల కోట్లు కొల్లగొడుతూ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను సైతం ముద్దాడి ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసింది. కానీ ఇంతటి మహావృక్షానికి అసలు విత్తనం ఎక్కడ పడిందో తెలుసా? వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తున్న ఈ కాలంలో అసలు సినిమా అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో తన ఆస్తినంతా కరిగించి తెలుగువారికి సినిమాను పరిచయం చేసిన ఆ మహానుభావుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే తెలుగు చలనచిత్ర పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈరోజు మనం థియేటర్లో కూర్చుని ఆస్వాదిస్తున్న ఈ వినోదానికి ఆద్యుడు ఆయనే. ఆయన జీవితం ఒక సినిమాను మించిన అద్భుతం. ఈ వీడియోలో ఆయన చేసిన త్యాగాలు, పడిన కష్టాలు, సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1869 అక్టోబర్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో జన్మించారు రఘుపతి వెంకయ్య. చిన్నప్పటి నుంచి ఆయనకు కళల మీద ఎంతో ఆసక్తి ఉండేది. ముఖ్యంగా డ్రాయింగ్, ఫోటోగ్రఫీ ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఫోటోగ్రఫీపై మక్కువ కూడా పెరిగింది. తన కళకు మరింత పదును పెట్టడానికి మద్రాస్, ఇప్పటి చెన్నై చేరుకున్నారు. మద్రాసులో ఆయన స్వయంగా ఒక ఫోటో స్టూడియోను స్థాపించారు. అప్పట్లో ఫోటోగ్రాఫర్లకు ఎంతో డిమాండ్ ఉండేది. తన ప్రతిభతో అనతి కాలంలోనే మద్రాసులో అగ్రశ్రేణి ఫోటోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నారు వెంకయ్య. ఆయన తీసిన ఫోటోలు ఎంత సజీవంగా ఉండేవంటే బ్రిటిష్ అధికారులు సైతం ఆయన దగ్గరకు వచ్చి ఫోటోలు తీయించుకునేవారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ ఆయన కళలు మాత్రం ఫోటోకే పరిమితం కాలేదు. ఆయనకు అప్పుడే చలనచిత్రం గురించి తెలిసింది. 1909వ సంవత్సరం అప్పుడప్పుడే పాశ్చాత్య దేశాలలో కదిలే బొమ్మలు, మూవింగ్ పిక్చర్స్ సృష్టిస్తున్న సంచలనం వెంకయ్య గారి చెవిన పడింది. బొమ్మలు కదలడం ఏమిటి? ఆశ్చర్యపోయారు. విదేశాల నుంచి వచ్చిన క్రోనో మెగాఫోన్ అనే పరికరాన్ని చూశారు. ఆ పరికరం బొమ్మను చూపిస్తూనే శబ్దాన్ని కూడా వినిపించేది. ఆ క్షణమే ఆయన జీవిత లక్ష్యం మారిపోయింది. ఈ అద్భుతాన్ని మన వాళ్లకు కూడా చూపించాలనుకున్నారు. దాదాపు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ క్రోనో మెగాఫోన్ను కొనుగోలు చేశారు. అప్పట్లో 30,000 అంటే ఇప్పుడు కోట్ల రూపాయలతో సమానం. తన దగ్గర ఉన్న చిన్న చిన్న ఫిల్మ్ రీల్స్తో మద్రాసులో ప్రదర్శనలు ప్రారంభించారు. టెంట్లు వేసి జనాలను పిలిచి కదిలే బొమ్మలను చూపించేవారు. అప్పట్లో జనాలు తెరపై వస్తున్న రైలును చూసి నిజంగానే తమ మీదకు వచ్చేస్తుందని భయపడి పరుగులు తీసేవారట. అంతటి వింత అది. ఆయన అక్కడితో ఆగలేదు. ఆ పరికరాన్ని తీసుకుని బర్మా, సిలోన్ వంటి దేశాలు తిరిగి ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో కష్టాలు పడి తన ప్రదర్శనల ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించారు. టెంట్లలో సినిమాలు చూపించడం ఒక ఎత్తు అయితే ప్రేక్షకులకు ఒక శాశ్వతమైన స్థానం కల్పించడం మరో ఎత్తు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే దక్షిణ భారతదేశపు మొట్టమొదటి సినిమా థియేటర్ గెయిటీ. 1914వ సంవత్సరంలో మద్రాసులో ఏకంగా ఒక శాశ్వత భవనాన్ని నిర్మించి అందులో సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ థియేటర్ నిర్మాణం కోసం ఆయన ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన పట్టుదల ముందు అవేమీ నిలబడలేదు. ఆ తర్వాత మద్రాసులోనే క్రౌన్ మరియు గ్లోబ్ అనే మరో 2 థియేటర్లను కూడా నిర్మించారు. థియేటర్లలో విదేశీ మోగ సినిమాలు ఆడేవి. జనాలు క్యూ కట్టి మరీ ఈ వింతను చూసేవారు. ఇలా సినిమా అనే వినోదాన్ని ఒక పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఘనత రఘుపతి వెంకయ్య గారికే దక్కుతుంది. ఇతర దేశాల వాళ్ళు తీసిన సినిమాలు చూపిస్తే సరిపోదు. మనకంటూ సొంతంగా సినిమాలు ఉండాలి. మన సంస్కృతిని తెరపై చూపించాలి అనుకున్నారు వెంకయ్య గారు. కానీ అప్పట్లో సినిమా ఎలా తీయాలో ఎవరికీ తెలియదు. అందుకోసం తన కుమారుడైన రఘుపతి సూర్యప్రకాష్ను విదేశాలకు పంపారు. లండన్, జర్మనీ, అమెరికాలోని హాలీవుడ్ వంటి ప్రదేశాలకు పంపి సినిమా ఎలా తీయాలో నేర్చుకురమ్మన్నారు. ఒక తండ్రి తన కొడుకుని ఆ రోజుల్లో సినిమా నేర్చుకోవడానికి విదేశాలకు పంపడం అంటే అది సినిమా పట్ల ఆయనకున్న పిచ్చి, అంకిత భావం. సూర్యప్రకాష్ తిరిగి వచ్చాక తండ్రి కొడుకులు కలిసి స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. 1921లో మన తెలుగువాడు తీసిన తొలి మోగ చిత్రం భీష్మ ప్రతిజ్ఞను నిర్మించారు. ఇది అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత గజేంద్ర మోక్షం, నంది వంటి చిత్రాలను నిర్మించారు. తెలుగు చలనచిత్ర రంగానికి నిజమైన పునాదులు పడింది ఇక్కడే. తన జీవితాన్నంతా సినిమాకి అంకితం చేసిన రఘుపతి వెంకయ్య గారు
ఆ తర్వాత కాలంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సినిమా రంగం అభివృద్ధి చెందుతున్నా దానికి పునాదులు వేసిన ఈ మహానుభావుడు మాత్రం తన ఆస్తులన్నీ కోల్పోయారు. చివరకు తాను నిర్మించిన థియేటర్లను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. 1941 మార్చి 15న ఎటువంటి ఆర్భాటం లేకుండా అత్యంత సామాన్యుడిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు రఘుపతి వెంకయ్య. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వేసిన పునాదిపై నేడు వేలాది మంది కళాకారులు జీవిస్తున్నారు. ఆ మహానుభావుడి సేవలకు గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమా రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏడాది రఘుపతి అవార్డును ప్రదానం చేస్తూ ఆయనను చిరస్థాయిగా నిలిపివేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డుల్లో రఘుపతి వెంకయ్య అవార్డును అందిస్తున్నారు. ఇది మిత్రులారా మన తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారి స్ఫూర్తిదాయకమైన చరిత్ర. ఈరోజు మనం థియేటర్లలో ఈలలు వేస్తూ సినిమా చూస్తున్నామంటే అది ఆనాడు ఆయన చేసిన త్యాగాల ప్రతిఫలమే. ఈ చరిత్ర ప్రతి తెలుగువాడు తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు స్ఫూర్తిదాయకమైన కథల కోసం మూవీ సెంటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై తెలుగు సినిమా.